మనకి ఇప్పుడు ఈ రోజుల్లో ఒత్తిడి అనేది ఎక్కువైపోయింది. ఒత్తిడి అనేది మానసిక ఒత్తిడి. చాలామంది నిద్ర ఒత్తిడితో ఇప్పుడు ఆఫీస్ లగేజ్ అంతా తీసుకొచ్చి బ్రెయిన్ మీద వేసుకుంటారు. పండుకుంటే ఈ స్టోరీలే వస్తాయి. అంటే కూల్ అనేది కాదు, మైండ్ కూల్ కాదు. మైండ్ కూల్ కాకపోతే నిద్ర రాదు. ఇప్పుడు ఈ నిద్ర బ్యాలెన్స్ చేసుకోవాలంటే అఫర్మేషన్స్ ఏమైనా చేసుకోవాలా? ఎలా ఆ బ్యాగేజ్ని వదిలించుకొని నిద్ర సమస్య నుంచి బయటపడాలి? నిద్ర అనే సమస్య నాన్న 99% ఎక్కువ ఉంది. మేము నిద్ర పట్టలేదని మా పిల్లలు చెప్తే, మేము చిన్నోళ్ళం మాకే నిద్ర పట్టట్లేదని చెప్తారు. 60-70 ఏళ్ళ కంటే శారీరకంగా కొంత శరీర అవయవాల్లో మార్పు కలిగి యంగ్ వయసులో నిద్రపోయినంత నిద్ర మాకు రాదు, తగ్గిపోతుంది మా నిద్ర. అలాగే ఈనాటి కాలం పిల్లలు ఎప్పుడైతే సెల్ ఫోన్లు చూడడం 24 గంటలు, తర్వాత ల్యాప్టాప్ల మీద పని చేయడాలు, ఆ స్క్రీన్ మీద ఎప్పుడైతే పని చేస్తూ పోతుంటారో, ఏదైతే మనకు నిద్రకు రావాల్సినటువంటి ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి చచ్చిపోతున్నాయి. ఆ ఎంజైమ్స్ అన్నీ చచ్చిపోతున్నాయి. కాబట్టి ఒరిజినల్గా నిద్ర రావటం లేదు. కాబట్టి ల్యాప్టాప్లో ఉద్యోగాలు చేసిన, ఏవైనా ఆ ఇంట్లో ఏవో అనుకోని సంఘటనలు జరిగినా, మన రిలేషన్షిప్స్ అనుబంధాల్లో ఏవో ఇబ్బందులు వచ్చినా, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినా, వాటినే పదే 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 తలుచుకోకుండా ధ్యానం చేసి ప్యూరిఫై చేసుకో అని అన్నారు మన పెద్దవాళ్ళు. ధ్యానంతో మనసును ప్యూరిఫై చేసుకో అని అన్నారు. కాబట్టి ఈ పంచభూతాలతో నిరంతరము సెల్ ఫోను ల్యాప్టాప్తో ఉన్నవాళ్ళు కనీసము 6 గంటలు వర్క్ చేయాలంటే ఒక 20 మినిట్స్ అన్నా బ్లాకేజెస్ ఇచ్చి ఈ పంచేంద్రియాలను 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ప్రతిరోజు ఒక గంటకి 10 నిమిషాలు కానీ 5 నిమిషాలు కానీ రెస్ట్ ఇవ్వాలి. కళ్ళు మూసుకోవాలి. ఆ సెల్ ఫోను ల్యాప్టాపు ఏదీ లేకుండా మనసును ప్రశాంతం పెట్టుకోవాలి. ఆ రోజు మనకి ఇంట్లో అనుకోని ఒక భయంకరమైన సంఘటన జరిగింది. ఎవరో మనం తిట్టడం కానీ, ఎవరో అనుకోని సంఘటన, ఏదో వైర్యం ఏర్పడి చాలా గొడవ జరిగింది. ఆ రోజు మీరు పడుకోగానే ఇక్కడ స్క్రీన్ మీదంతా పొద్దున జరిగిందంతా ఇంకో టీవీ ఆన్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎట్లా గొడవ జరిగినాము, ఏం జరిగినాము, వాళ్ళతో మనం ఏం మాట్లాడాం, మనం వాళ్ళతో ఏం మాట్లాడాం. ఇది రిపీటెడ్గా సబ్కాన్షియస్ మైండ్లో తిరుగుతూ ఉన్నప్పుడు కూడా నీకు డీప్ స్లీప్ రాదు. ఈ అట్రాక్షన్ ఆఫ్ లా ఫలించాలి అని అంటే అందరికీ కూడా డీప్ స్లీప్ మినిమం 6 అవర్స్ పడుకుంటేనే మీకు అట్రాక్షన్ ఆఫ్ లా ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. సీక్రెట్ కూడా అదే. అంటే ఏం చేయాలి? డీప్ స్లీప్ కంపల్సరీ మనిషి పోవాలి. మనిషి డీప్ స్లీప్ పోవడానికి అప్పటి కాలంలో మనకు 8:30, తర్వాత 9, తర్వాత 10, 11, ఇప్పుడు 12-1 గంటకు నిద్రపోతున్నారు. లైఫ్ సర్కిల్ ఏమైపోయింది? మీ నిద్రపోయే టైం తగ్గించేసింది 10, 11. అంటే ఎప్పుడైతే ఈ విశ్వంలో సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడో అప్పుడు మనం లేవడంతో, సూర్యుడు ఎప్పుడు అస్తమిస్తాడో అప్పుడు మన నిత్య జీవితంలో తినే ఆహారం కానీ, పడుకునే వ్యవహారం కానీ అన్నీ ఒకదానికొకటి లింకుగా ఉన్నాయి. ఇప్పుడు కుడిని ఎడమ చేసినాం, మనం ఎడమను కుడి చేసేసినాం. ఇంట్లో వండుకొని తినాలరే బిడ్డల్లారా అంటే రోడ్డు మీద దోశలు వేస్తూ ఆడ 1, 2 జరుగుతుంటే అక్కడ ఎవడో తూ అని ఉమ్మేస్తుంటాడు. కానీ రోడ్డు మీద దోశ మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి. అంటే జీవన విధానంలో ఫుడ్ అనేది ఎవరు చూడకుండా మడితో ఉండాలి. సూర్యరశ్మి కిరణాలు తగిలితే దానికి ఎనర్జీ వస్తుంది. ఇంట్లో వాళ్ళే వండుకుంటే ప్రేమతో చేస్తారు. కాబట్టి ఇప్పుడు బయటి ఫుడ్ తినడం మూలంగా కామ్నా పైసలు ఎట్లొస్తాయి, పైసలు వస్తాయి అని బిజినెస్ చేస్తాడు. వాడు దోశలు ఇడ్లీలు వేసినోడు పైసలు అనుకుంటాడు. వాడు ప్యూరిటీ ఉపయోగించాడు. మైండ్, హార్ట్ ఏది, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి ఏది ఉండదు వాడికి. ఏదో నాకు డబ్బులు కావాలని ఒక ఏం తప్ప వాడు దోశలు వేయడు. అదే దోశలు మనం తిన్నాం. నిద్ర రాదు. ఏం పని చేస్తున్నామో స్క్రీన్ మీద మనకు వచ్చింది, నిద్ర రాదు. ఎప్పుడు స్క్రీన్ మీద కూర్చున్నప్పుడు మన ఎంజైమ్స్ నశించినాయి, నిద్ర రాదు. అట్లాగా ఫిజికల్గా ఉన్నటువంటి మన శరీరాన్ని ఎంత యాక్టివ్గా ఉంచుకోగలిగితే అంత బాగా స్లీప్ వస్తుంది. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరో, ఒక ఉమెనో బయట నుంచి వస్తూ ఆఫీస్లో వాళ్ళ బాగా అలసిపోయానని థాట్ రిలీజ్ చేస్తుంది. ఆమె ఇంటికి వచ్చే వరకు నిజంగా అలసిపోతుంది. నేను ఎంత పనినైనా చంటిబిడ్డ ఏడుస్తున్నప్పుడు అంత అలసిపోయిన ఆమె కూడా ఇంటికి వచ్చి పిల్లకు పాలిస్తుంది, తయారు చేస్తుంది, అన్నీ చేస్తుంది. అంటే ఇది నేను తప్పదు అనుకున్నప్పుడు ఆమె శరీరం చక్కగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఏంది? నీ ఆలోచనకి
ఏ ఆలోచన నువ్వు చేస్తున్నావో ఈ బాడీ అలా రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి, ఫిజికల్గా నువ్వు ఎంత పనిని చేసినా శరీరం అలసిపోదు నాన్న. అది సీక్రెట్. కాలం లేదు నాకు, కాలం ఎక్కడుంది, టైమే లేదు టైమే లేదు టైమే లేదు అంటున్నాం. నిజంగా టైం ఉండదు. ఉన్నది అనుకునేవాడికి ఉంటుంది కాలము, లేదు అనుకునే వాళ్లకు ఉండదు. స్పీడ్గా జరిగిపోతుంది కాలం అని కొంతమంది ఫీలింగ్తో ఉంటారు. అంటే ఏంది, కాయలు తెచ్చి పండు చేసుకొని గబగబా తినేస్తున్నాం. అన్నీ అంతే. పిల్లలు తొందరగా మెచ్యూర్ అవుతున్నారు, పండ్లు కూడా తొందరగా మెచ్యూర్ అవుతున్నారు. ఇప్పుడు మేము 60 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళోళ్ళు బాగున్నారమ్మా, నీకు ఇంకా 65ఏనా అని నన్ను ఎవరో 2-3 అడుగుతారు. అట్లా 90 ఏళ్ళోళ్ళు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఫాస్ట్ వచ్చిందో 35 ఏళ్ళకే బొక్కలు అరిగిపోతున్నాయి, 40 ఏళ్లకు 50 ఏళ్లకు వయసు తరిగిపోయింది. రాని రోగాలంటూ ఏవీ లేవు. దానికి కారణాలు ఏమిటిది? నిద్ర సరిగ్గా లేకపోవడము, ఆలోచనను కంట్రోల్ చేసుకోకపోవడము, మనం తినే ఆహారం సరిగ్గా ఉండకపోవడము. వీటన్నిటి బట్టి శరీరము, మనస్సు, ప్రకృతి ఒక లయలో ఉంటాయి. వాటిని గురించి ఈ శరీరము ఫిజికల్గా వర్క్ చేస్తున్నంతసేపు ఇంకేదో చేయాలి, కనుక్కోవాలి, బయట చేయాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనుషులు కనుక్కున్నదే కదా, కంప్యూటర్ కూడా మనుషులు కనుక్కున్నదే కదా, అంతరిక్షంలోకి వెళ్ళాలనుకున్నది కూడా మనుషులు కనుక్కున్నదే కదా. ఇవాళ మిక్సీలు కనుక్కున్నా, ఏది కనుక్కున్నా ప్రతిదీ ఒక ఆలోచన అనేది మనిషి ద్వారా వచ్చిందే ఇవాళ కదా. కానీ సెల్ ఫోన్ చూస్తూ నిన్ను నీవు కోల్పోయావు. మనం చేసిన వస్తువులతో మన శరీరాన్ని, మన మనసును, ఈ ప్రకృతిని మర్చిపోయాం. ఆ మర్చిపోవడం వల్ల దానికి బానిసలమయ్యాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు నేను చెప్పేది ఇదే, ప్రకృతిని ప్రేమించండి, ప్రకృతిలో జీవించండి. ఫిజికల్గా ఎంతవరకు అన్నా చేయొచ్చు, కాలం అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇలాంటి కొన్ని సీక్రెట్స్ తెలుసుకోవాలన్న. జీవితం అనేది మనకు భగవంతుడు ఇచ్చాడు, కష్టాలు అనుభవించడానికి కాదు, బాధలను అనుభవించడానికి కాదు, తర్వాత ఏవో రిలేషన్షిప్లో గొడవలు పెట్టుకోవడానికి కాదు. ఈ జన్మలో వాటిని తొలగించుకొని కొత్త కర్మను చేయడానికి వచ్చింది. కాబట్టి మనసును ప్రకృతితో మమేకం చేసినప్పుడు ఇవన్నీ చాలా చిన్న విషయాలు, చక్కగా నిద్ర వస్తుంది. ఎందుకు రాదు? అనవసరమైన విషయాలలోకి ఎంట్రీ అయిపోయి మీరు పని చేసుకోండి. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ల్యాప్టాప్ మీద మీరు ఉద్యోగం చేయాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ మీ శరీరాన్ని కూడా 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. కళ్ళు, చెవులు, ముక్కు మూసుకోవాలి. కొంచెం మెడిటేషన్ చేయండి. మీరు రాసిన పుస్తకాలు అంటే బ్రీత్ చదువుకోండి. నేను రాసిన పుస్తకాలు అంటే విశ్వ నియమాల విశ్వరహస్యాలు తెలుసుకోండి. జీవితం మారిపోతుంది నాన్న. చాలా చిన్న విషయమే, కానీ నీవు బతకడానికి ఇవి అవసరం రా అని చెప్పినటువంటి మహానుభావులు మనకు లేకపోవడం మూలంగా ప్రతి వాళ్ళం తప్పు చేస్తున్నాం నాన్న. అంతే, అంతకంటే ఎక్కువ ఇంకేం లేదు. కానీ డీప్ స్లీప్ ఉంటేనే అట్రాక్షన్ ఆఫ్ లా ఫలిస్తుంది, లేకపోతే ఫలించదు. ఇటు శ్వాసని ఇటు విశ్వ నియమాలను 2 కలిపినప్పుడే అవుతుంది. అంటే సమాజానికి మీరు అవసరం, నేను అవసరం. తప్పకుండా. అవి చాలా మంచి పుస్తకాలండి. అవి అద్భుతంగా భగవంతుడు మన చేత రాయించాడు. మనమేం పెద్ద గొప్పవాళ్ళం కాదు, మనమేమేదో పెద్ద గొప్ప పండితులం కాదు. కానీ రేపటి జనరేషన్కి అది అవసరము అని మన చేత విశ్వం ఇప్పించినటువంటి ఒక పరిక్రియ, చిన్న పని చేయించాడు మన చేత, అంతే.